ఇక్కడైతే వాటర్ గేమ్స్ కూడా ఉన్నాయన్నమాట. పై నుంచి అక్కడి నుంచి వాటర్ వస్తుంది అనమాట. సో అనంతపూర్కి ఒక 15 కిలోమీటర్ల దగ్గరలో అనమాట ఇది. సో పక్కనే అంబాపురం ఉంటుంది. సో మీరు గూగుల్లో కూడా మీరు పింగ్ చేసుకొని రావచ్చు అనమాట. డైరెక్ట్గా ఆ నుంచి సర్రని వచ్చి పెడతాం ఒకటే అవుట్పుట్గా. మీకు ఆ వ్యూ తెప్పిస్తాను అనమాట, ఆ ఫీలింగ్ తెప్పిస్తున్నాను మీకు. పక్కనే ఎస్వైటి కాలేజ్ ఉంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శివప్రసాద్ తాళపల్లి. వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియో చేసినప్పుడు ఆక్వా థ్రిల్స్ వాటర్ పార్క్ కరెక్ట్ ఓపెనింగ్ డేట్ చెప్పలేదు కదా. సో ఆ ఓపెనింగ్ డేట్ ఇప్పుడు మీకు అప్డేట్ ఇస్తున్నా. ఈరోజే January 8 కదా, ఈరోజే ఓపెన్ అయింది. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి ఫ్రెండ్స్. అలాగే ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఈ వీడియో షేర్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి. సో ఇక్కడైతే వాటర్ గేమ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో సేమ్ ఇంకా వండర్లాలో కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి కదా, అట్లా ఉంటుంది అనమాట ఆక్వా థ్రిల్ వాటర్ పార్క్. ఇది వచ్చేసి ఆక్టోపస్ రైన్ డ్యాన్స్ అనమాట. అక్కడ పైనుంచి వాటర్ వస్తే అసలు ఏ కనపడదంట, అంత బాగుంటుంది ఇది. అదంతా హోటల్ ఏరియానా బ్రో? ఓకే. పైనుంచి అక్కడి నుంచి వాటర్ వస్తుంది అనమాట. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి వచ్చేసి 30 మీటర్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ మీకు రెడ్ అండ్ వైట్ ఉంది కదా, ఇది వచ్చేసి సింగిల్ కర్వ్ అనమాట. సో అక్కడ మనం స్టార్ట్ చేస్తే డైరెక్ట్గా వాటర్లో పడిపోతాం. సో ఇది కూడా అంత సేమ్, ఇది కూడా 30 మీటర్స్ ఉంటుంది. సో ఒకటేసారి ఇద్దరు రావచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే నాకు బాగా అనిపించింది, ఈ స్విమ్మింగ్ పూల్ ఎక్కువ లోతు లేదు. సో ఎవరైనా ఈత రాని వాళ్ళు ఉన్నా కూడా వెంటనే నేర్చుకోవడానికి ఒక అవకాశం అనమాట, నాలాంటి వాళ్ళకి ఎక్స్పెషల్. సో అనంతపూర్కి ఒక 15 కిలోమీటర్ల దగ్గరలో అనమాట ఇది. సో పక్కనే అంబాపురం ఉంటుంది. సో మీరు గూగుల్లో కూడా మీరు పింగ్ చేసుకొని రావచ్చు. సో ఆక్వా థ్రిల్స్ వాటర్ పార్క్ అనమాట. ఇక్కడ వచ్చేసి మొత్తం వాటర్ సంబంధించి ఉంటాయి గేమ్స్, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దలు ఎవరైనా వచ్చేయచ్చు అనమాట. సో దగ్గర నుంచి ఇలా ఉంటుంది అనమాట. డైరెక్ట్గా ఆ నుంచి సర్రని వచ్చి పెడతాం ఒకటే అవుట్పుట్గా. మనం పైకి వచ్చాము, ఇంకా ఇదే ఇక్కడ నుంచి ఇంకా ఇదే మీకు ఆ వ్యూ తెప్పిస్తాను అనమాట, ఆ ఫీలింగ్ తెప్పిస్తున్నాను మీకు. ఇక్కడ కానీ ఒక మనిషి ఈజీగా పోతారు, ఫాస్ట్గా వెళ్ళిపోయి కింద ఒక కరువు వస్తుంది, 8 కరువు, డైరెక్ట్గా స్విమ్మింగ్ పూల్లో పడతాం అనమాట. ఇక్కడ నుంచి 2 పర్సన్స్ పోవడానికి ఉందన్నమాట. ఇది బాగా అంటే ఫ్యామిలీ మ్యాన్స్ ఎవరైనా కొద్దిగా ఏజ్డ్ పర్సన్స్ కూడా ఇది చేయొచ్చు అనమాట, నో ప్రాబ్లం. పక్కనే ఎస్వైటి కాలేజ్ ఉంది ఫ్రెండ్స్. ఇంక ఇదంతా చూడండి హైవే. ఇంకా ఎస్వైటి ఇంకా మీకు తెలిసే ఉంటుంది. అంటే బెంగళూరుకి వెళ్ళి అది ఇది చేయకుండా ఇక్కడే మనకు చేసేదానికి వీలుందనమాట, అనంతపూర్లోనే. సో ఇలా ఉంటుంది ఇక్కడ నుంచి చూడడానికి. సో మీరు ఎప్పుడు వస్తారు కామెంట్ చేయండి. టికెట్ ప్రైస్ వచ్చేసి 400 అనమాట. ఫుడ్ సపరేట్ ఉంటుంది. సో అదే అనమాట.